హాయ్ ఫ్రెండ్స్, ఏంటి 50 రూపీస్ నోట్ సార్? ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి మీరు. 50 రూపీస్ నోట్ ఇది ఓపెన్ చేస్తా. ఇలాంటివి ఒక నాకు ఎంతంటే 7 నోట్లు అయితే ఒక రీఛార్జ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2 GB నెట్ వాడతాను నేను డైలీ. వైఫై పిచ్చుకోవచ్చు. ఎందుకు చెప్పనా, నేను అంతా కేటాయించుకోను. ఎందుకు చెప్పనా, ఫస్ట్ రీఛార్జ్ నాది ఎంత ఉండేది సార్? ఫస్ట్ 199 ఉండే. జియోవార్ పెంచారు, మొత్తం ఎయిర్టెల్ అని పెంచాడు, వోడాఫోన్ అయినా దిగిపోయాడు. అట్లా ఐడియా అట్లా. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ గమనించాలి. ఇసోంటి నో ఇసోంటి రూపీసు, ఇసోంటి నోట్స్ మనము ఒక నెల రీఛార్జ్ 7 నోట్లు ఖర్చు పెడుతున్నాం, కాదంటలేను. అయితే గమనించాలి. విషయం ఏంటంటే, ప్రభుత్వానికి కూడా ఏంటంటే ప్రైవేట్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అవసరం మట్టు వాళ్ళు లంచాలు ఇస్తారనమాట. అట్లా కాబట్టి ఒక బిఎస్ఎన్ఎల్ ఉందా, మన 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 ఏంటంటే మన పేపర్లకు పెద్ద తల్లి బిఎస్ఎన్ఎల్ ఛానల్. కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ నెట్ మీకు అందుబాటులో లేకుండా కాల్స్ వాడుకోండి. కానీ ఎయిర్టెల్ వోడాఫోన్ తీసుకుంటప్పుడు సిమ్ తీసుకుంటప్పుడు ఒకటి ఎయిర్టెల్ వోడాఫోను ఐడియా సిమ్ తీసుకుంటప్పుడు వద్దు. మనకు ప్రాచీన కాలం నుంచి వచ్చి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఆదుకుందాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది వర్కర్స్ ఉన్నారు అందులో, కార్మికులు. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉపాధి కల్పన అట్లా కల్పించింది అట్లా. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఆదుకుందాం. ఎయిర్టెల్ను, టాడుకోమ్ అన్నీ ఎగిరిపోయినాయి. వీళ్ళు ఈ ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎయిర్టెల్ అయితే ఒకరోజు ఇన్కమ్ ఇస్తాడు బ్యాలెన్స్ అయిపోతే వేస్ట్. కాబట్టి ఐడియా 3 రోజులు ఇస్తాడు. ఆడ వీర కలిసిండు. ఇలా అంతా ఒకటే కొడుకులు, ఇంత ప్రైవేటు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, మధ్యతరగతి వ్యక్తిని ఆదుకోవాలంటే ఒకటి కన్నతల్లి ఆదుకోవాలి, లేకపోతే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే ఆడ ఆత్మహత్య చేసుకోవాలన్నా దెంకవాలన్నా చూస్తాడు అనమాట. గమనించాలి ఫ్రెండ్స్. మీ